ఇంత పర్యటించిన పెద్దిరెడ్డి గారికి ఎలాగైనా ఎంపీ కావాలని ఒక ఆకాంక్ష ఉంది. అందుకే బీజేపీ నుంచి 2019 ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బరిలోకి దిగాలన్నారు. అయితే అది ఇంకా ప్రామిస్ రాలేదు, అక్కడ నుంచి ఎటువంటి హామీ రాలేదు కరీంనగర్ నుంచి టికెట్ ఇవ్వడానికి అనే విమర్శలు ఉన్నాయి. అంత లేదు, అంత సీనేం లేదు. నేను దేనికి కొంతైనా లేదా దేనికి అర్హుడని ప్రజలు భావిస్తారో దాన్ని నేను గౌరవిస్తాను. ఎస్, నాకు ఆలోచన మాట నిజం, ఇది ఎంపీ చేయాలన్న ఆలోచన మాట నిజం. ఎమ్మెల్యేగా 5 సార్లు కాంటాక్ట్ చేసిన, గుడ్ ఆర్ బ్యాడ్, 2 సార్లు గెలిచిన, 2 సార్లు బీజేపీ నుంచి అయితేనే గెలవగలను, ఎందుకంటే సెంట్రల్లో తిరిగి బీజేపీ వచ్చే అవకాశం ఉంది. ప్రజలంతా కూడా బీజేపీని నమ్ముతున్నారు, బీజేపీ నుంచి గెలుస్తాను అన్న ఉద్దేశంతో అటువైపు అయితే ఒప్పుకోకపోయినా అటువైపు చూస్తున్నారు. అంటే బీజేపీ కేంద్రం నుంచి సంకేతాలు వచ్చిన వెంటనే కమలం కండువా పెద్దిరెడ్డి గారి భుజం పైన రెపరెపలాడే అవకాశం ఉంది. కమలం కండువా పెద్దిరెడ్డి భుజం పైన ఎగిరే కంటే ముందు తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ మొత్తానికి ఆ కండువ ఎగిరినప్పుడు నాకు ఎగురుతుంది. ఒకటి పొత్తుంటే నా తెలుగుదేశం నాకు తెలుగుదేశం కండువే నా భుజం మీద ఎగురుతుంది. సో మేము ఎన్డీఏలు ఉన్నాం, మీరు అన్నట్టుగా 2 కలిసినప్పుడు డెఫినెట్గా ఆ ప్రావినెన్స్ నాకు అక్కడ ఉంటుంది. టీడీపీ నుంచి వెళ్ళి నాకేం కాంపిటీషన్ లేదు, బీజేపీ నుంచి వెళ్ళి కూడా బహుశా అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికి కాంపిటీషన్ లేదు. సో ఆ క్యాండిడేచర్ అనేది అక్కడ టికెట్ రావడం అనేది 2 పార్టీ నుంచి నాకు ఇబ్బంది లేని పరిస్థితి. సో 2 యునైటెడ్గా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఊరికేనే నమ్మకేసేకి నేను కాంటెస్ట్ చేయాలనుకుని చేయను. అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో అంటే 2004లో 2009లో వరుసగా ఓటమి పాలైన మీరంటే ఎక్కడైతే స్టార్ట్ చేశారో మీ రాజకీయ జీవితం, అంటే కార్మిక నాయకుడిగా ఎక్కడ స్టార్ట్ చేస్తారు, అదే కార్మిక నాయకుడిగా మాత్రం గెలుస్తూ వస్తాడు. ఇటీవల ఐ థింక్ 2016లో అనుకుంటా ఈ మహేందర్ లేజర్ బ్లేడ్ ఒక యూనియన్ ఎన్నికల్లో కూడా మీరు అధికార పార్టీ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరు గెలిచారు. అలాంటి ఎలా సాధ్యమైంది అది అసలుకి? ఇప్పుడు రాజకీయ పార్టీలు అంటేనో రాజకీయ నిర్ణయాల ద్వారా జరుగుతాయి, మన వ్యక్తిగత నిర్ణయాలు అక్కడ పనికిరావు. ట్రేడ్ యూనియన్ సంబంధించినంత వరకు అది నా వ్యక్తిగతమైన నిర్ణయమే. సో ఇవాళ కాదు, నేను 30 సంవత్సరాల వయసులోనే 86లోనే నేను అతిరథ మహారాజులు నరసింహారెడ్డి, నరేంద్ర, సంజయ్ రెడ్డి లాంటి వాళ్ళ మీద, జనార్దన్ లాంటి మీద కాంటాక్ట్ చేసిన. ఆ రోజు నుంచే గెలుచుకుంటూ వచ్చిన. ఇలా కొత్తగా 3-4 కంపెనీలు కాదు, కొన్ని వందల కంపెనీలలో అధికార పక్షాన్ని కాదని మిమ్మల్ని గెలిపించడానికి ఆ రోజు కూడా అధికార పక్షంలో ఉన్న జనార్దన్ రెడ్డి కాన్షియస్లో టెక్స్ట్ ప్రెస్లో గెలిచిన, వరుసగా 2 సార్లు అక్కడ. అది కారణం ఏంటి? ఎందుకంటే సింగరేణిని తీసుకుంటే మనం అధికార పక్షానికి వాళ్ళు మొగ్గు చూపారు అక్కడ. ఇక్కడ అధికార పక్షాన్ని కాదని పెద్దిరెడ్డి గారిని ఆదరించడానికి గల కారణం ఏంటి? ఆ రోజు గెలిచారు, ఈ రోజు గెలిచారనేది కాదు, మీలో ఉన్న ప్రత్యేకత ఏంటి? నేను ఒక హానెస్ట్గా సర్వీస్ చేసే వ్యక్తిని. ఎవరైనా సర్టిఫికేట్ ఇచ్చారా అని ఈవెన్ నా అపోజిషన్ వాళ్ళు గేట్ మీటింగ్లో కూడా నన్ను ఎప్పుడు మంచోడే అని చెప్పింది తప్ప, ఈవెన్ నరసింహారెడ్డి కూడా, నాయన నరసింహారెడ్డి గారు వయసులో పెద్ద మనిషి, వయసు రీత్యా గౌరవిస్తా. ట్రేడ్ యూనియన్లో కూడా చాలా సీనియర్ మోస్ట్ లీడర్. పెద్దిరెడ్డి గారు మంచి సీనియర్ మోస్ట్ లీడర్. సీల్ గుద్ది సర్టిఫికేట్ ఇచ్చారా? నేను నా మీద పోటీ చేసిన ఆయన సర్టిఫికేట్ చెప్తున్నాను కదా. ఓకే, అరే భాయ్ పెద్దిరెడ్డి చాలా మంచోడా, చాలా మంచోడు, కానీ ఏముంది భాయ్ ఆయనకు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ప్రభుత్వం లేడు. అరే నేను ఇలా హోమ్ మినిస్టర్ను, లేబర్ మినిస్టర్ను, నేను ఏదంటే చేయగలుగుతా, నా మేనేజ్మెంట్ నా ఆఫీసర్ పిలిపించి సంతకాలు పెట్టేయగలుగుతా. నాకు ఓటు వెళ్ళిపోయాను. ఆయన సొంతంగా గేట్ మీటింగ్లో, గ్రూప్ మీటింగ్లో మాట్లాడాడు. ఇండ్లు ఇప్పిస్తాడు, ఉద్యోగాలు ఇప్పిస్తాడు, ఇన్లేదు వాళ్ళంతా. సరే ఒకసారి కంటే ఓడిచ్చిల్లు పర్వాలేదు, రెండోసారి కూడా మళ్ళీ పోటీ చేయదు కదా. జనరల్గా ట్రేడ్ యూనియన్లో యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది. గవర్నమెంట్లో బడ్జెట్ చేతుల్లోనే సంతకాలు పెట్టి అధికారంలోనే ఓడిపోతాను. మాకేముంటుంది బడ్జెట్ మన్నా మాశాను, మేము మీడియేటర్సే కదా, ఇటు వర్కర్ల తరఫున మేనేజ్మెంట్ కమ్యూనికేట్ చేసేటోళ్ళే కదా. సో అగ్రిమెంట్ చేసి 2వ ఎలక్షన్లో నేను మన అమెరికాలో ఉన్నా, అది 6 నెలల క్రితం ఎలక్షన్ జరగాలి. 6 నెలల ముందు నేను ఎలక్షన్ పెట్టమని లెటర్ ఇస్తే ఈ లేబర్ మినిస్టర్ గారే ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయించాడు. కరెక్ట్గా నేను అమెరికా ఉన్న సమయంలోనే ఎలక్షన్ పెట్టించే ప్రయత్నం చేశాడు. నేను ప్రీఫోన్ చేసుకొని వచ్చిన 3-4 రోజులు కూడా టైం లేదు. అప్పటికే నేను 4 రోజులు క్యాంపెయిన్ చేస్తున్నాడు. కార్పొరేటర్లు అక్కడ వివేక్ ఎమ్మెల్యే కూడా మా పార్టీలో ఉండే గతంలో, నేను మొదటిసారి గెలిచినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండే, ఆయన కూడా టీఆర్ఎస్లో పోయిండు. మొత్తం కార్పొరేటర్ అందరూ ఫీల్డ్లో పెట్టి రంగాలు దించేసి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు కూడా ఫస్ట్ టైం నేను ఒక 38 ఓటుతో గెలిస్తే మనం 121 ఓటుతో గెలిచినాం.
సో అది ఒక్క కంపెనీ కాదు, చెప్పేది లేజర్ టోపాజ్లో మల్హోత్రాలో కూడా 2 సార్లు గెలిచిన, అది కూడా లేజర్ కంపెనీ, అది వేరే డిఫరెంట్ కంపెనీ, ఆడ కూడా ఈయన మీదనే 2 సార్లు గెలిచిన. పక్కన టెక్ఎంసీ ఉంది, వరుసగా 4 సార్లు గెలిచిన. తర్వాత ఎంటీఆర్ ఉంది, వరుసగా 3 సార్లు అక్కడ గెలిచిన. సో ఒకసారి గెలిచిన వ్యక్తి ట్రేడ్ యూనియన్లో చాలా కాంపిటేటివ్ ఉంటుంది. తక్కువ ఎక్కడ నెంబర్ ఉంటుందో అక్కడ ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అందులో అవేర్నెస్, ఆర్గనైజ్డ్ పీపుల్ వాళ్ళంతా. వాళ్ళు ఏదో 100-200 ఇస్తే ఆశపడిపోయేటోళ్ళు కాదుగా. వాళ్ళ 50,000-40,000 జీతాలు సంపాదించుకుంటోళ్ళు. వాళ్ళు ఆత్మసాక్షిగా వాళ్ళు ఆలోచించేస్తారు. హూ ఈజ్ ద రైట్ పర్సన్, హూ ఈజ్ ద రైట్ లీడర్ అనేది ఆలోచిస్తారు. సో 2వ సారి గెలవడం, 3వ సారి గెలవడం అంటే వరుస గెలవడం అంటే అది అంత ఈజీ కాదు. ఎమ్మెల్యే గెలవచ్చు, వాతావరణం అనుకూలిస్తే. ఇప్పుడు తెలంగాణ వాదంతో కొంతమంది ఏం అనామకులైన కూడా 3 సార్లు 2 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో గెలిచిన పెద్దిరెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేకపోతున్నారే. ఎందుకు గెలవండి? ప్రత్యక్ష రాజకీయాలు కూడా గెలిచినాం కదా, 2 సార్లు గెలిచినాము. మళ్ళీ 2 సార్లు ఓడిపోయారు కదా. ఓడిపోవచ్చు, గెలుపు అనేది ఎప్పుడు సాధ్యం కాదు కదా. అక్కడ ఎన్నికలకి ఇక్కడ ఎన్నికలకి తేడా ఎలా ఉంటుంది? ఇప్పుడు షటిల్లో కానీ, బ్యాడ్మింటన్లో కానీ, కబడ్డీలో కానీ వరుసగా 5 సార్లు గెలిస్తే 6వ సారి గెలవాలని ఏం లేదు, ఓడిపోవాలని కూడా ఓడిపోకూడదని ఏం లేదు. ఇక్కడ వరుసగా గెలుస్తున్నారా? వరుసగా ఇక్కడ గెలుస్తున్నది చిన్న సెగ్మెంటు. కార్మిక నాయకుడిగా సక్సెస్ అవుతున్నా మీరు ప్రజానాయకుడిగా సక్సెస్ కాలేకపోయారా? ప్రజానాయకుడిగా నేను ఆ రేటు చూస్తే సక్సెస్ అయినట్టే లెక్క. ఆ రేటు ప్రకారంగా చూసుకుంటే నాకు నేను సక్సెస్ అయినట్టే. సో నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నది గన్పూర్లో, వరంగల్ జిల్లాలో. నేను పెళ్లి చేసుకుంది, మా భార్యది హుజురాబాదు. అక్కడికి అడాప్షన్ వెళ్ళిన. నా ఎంప్లాయ్మెంట్ కార్డు మార్చుకొని 77 గ్రాడ్యుయేషన్ తర్వాత నేను గోదావరికని పోయి స్థిరపడ్డా. సో రాజకీయ జీవితం అక్కడి నుంచి మొదలుపెట్టిన. నన్ను కరీంనగర్ జిల్లాగానే చూస్తారు. కరీంనగర్ జిల్లా వానిగానే క్లెయిమ్ చేసుకున్న. ఉద్యోగం కూడా కరీంనగర్ జిల్లా నుంచి నేను సంపాదించుకున్నాను. అటువంటిది నేను రామగుండం నుంచి కంటెక్ట్ చేయలేదు. హుజురాబాద్ జిల్లా ఎమ్మెల్యే అయినా అంటే సర్కిల్ చెప్తున్నా. హైదరాబాద్కి వచ్చి స్థిరపడి హైదరాబాద్లో ఉన్న ఇక్కడ స్థానికులు ఎంతోమంది టాప్ హైరార్కీ లీడర్స్ ఉన్నా వాళ్ళ మీద కంటెక్ట్ చేసి గెలిచిన. అంటే నేను సర్వీస్ నమ్ముకుంటాను. అంటే నా పరిధిలో ఉన్నంత వరకు వాళ్ళను ఆర్గనైజ్ చేయగలిగేటువంటి లిమిటేషన్లో నేను వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను, గెలవగలుగుతాం. ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ అనేసరికి పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉంటాయి, ట్రెండ్స్ ఉంటాయి, పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. గవర్నెన్స్, యాంటీ గవర్నెన్స్ కూడా మాకు అనుకోకుండా రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇక్కడ తెలంగాణ వాదం అనేది లేనప్పుడు లేకుంటుంటే ఇక్కడ కూడా మీకు ఇంపార్టెంట్ చెప్పాల్సి వస్తుంది. హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ ఒక పెక్యులర్ కాన్స్టిట్యూన్సీ. అది పి నరసింహారావు సొంత నియోజకవర్గం. ఆయన దేశ ప్రధాని అయిన కానీ అక్కడ ఎమ్మెల్యే కాలే. సింగపూర్ రాజేశ్వరరావు పి నరసింహారావుకు రైట్ హ్యాండ్, ఈజ్ ఎ పాపులర్ లీడర్. ఒక వేవ్లో 71లో ఒకసారి ఎమ్మెల్యే అయ్యిండు, మళ్ళీ జీవితకాలంలో ఆయన ఎప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే కాలే. వెంకట్రావు సోషలిస్ట్ లీడర్, జనతాదళ్లో అప్పుడు జనతాదళ అవధుడు దాంట్లో ఒకసారి రెడ్డి కాంగ్రెస్లో అయ్యిండు, మళ్ళీ టీడీపీలో ఒకసారి అయ్యిండు. 2వ సారి వరుసగా ఒక పార్టీలో ఆయన కూడా కాలే. ఆయన కూడా సోషలిస్టు, సైకిల్ వేసుకుని తిరిగేటాడు. సాయిరెడ్డి పుట్టుకతో సర్పంచ్ నుంచి న్యాయవాదిగా సమితి ప్రెసిడెంట్గా జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన ఆయనకు ఒకసారి ఛాన్స్ వచ్చింది. 2వ సారి ఆయన గెలవలేకపోయాడు. ఆడ ఉట్టి పెరిగిన ఇంత పెద్ద స్టాల్ వార్డ్స్ 2వ సారి ఆడ నియోజకవర్గం ఎప్పుడు గెలవలేదు. పార్టీ 35 ఏళ్ళ అధికారం ఉన్న కాంగ్రెస్లో కూడా 2వ సారి గెలిచిన వాళ్ళు. నేను అక్కడ లోకల్ కాకపోయినా నేను నాన్ లోకల్ పర్సన్ను. వరుసగా 2 సార్లు గెలిచినంటే అది నా సక్సెసే కదా. యాక్సెప్టెన్స్ ఉంటేనే అది గెలుస్తాం కదా 2 సార్లు వరుసగా. అంటే నేను అది రికార్డ్ బ్రేక్ చేసిన కదా. ఇప్పుడు ఓకే, తెలంగాణ ఉద్యమం పేరు మీద ఈటరేందరు 2-3 సార్లు గెలిచిండు, లక్ష్మీకాంతరావు 2 సార్లు, ఒకసారి బై ఎలక్షన్ గెలిచిండు, జనరల్ ఎలక్షన్ గెలిచిండు, వాళ్ళ కొడుకు పెట్టినా గెలిచిండు వాళ్ళ. సో ఒకసారి వాతావరణం అనుకూలించినప్పుడు ఎవరైనా గెలుస్తారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన 83లో అంత ముఖం తెలియని వాళ్ళు టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిచిండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా.